లేకపోతే బయట అడ్రస్ చేస్తున్నటువంటి ఈ మహానాడు వేదికగా కొన్ని మీటింగుల్లో కానీ ఎక్కడ కూడా పొరపచ్చు కూడా ఒక మన అగౌరవ పదం ఎక్కడ కూడా ప్రతిపక్షాలను ఉద్దేశించి కానీ లేకపోతే ఇతరులను ఉద్దేశించి కానీ మాట్లాడిన సందర్భం లేదు. కానీ ఆ రోజు లోకేష్ బాబు గారిని ఇష్టానుసారం పప్పు శుద్ధపప్పు లేకపోతే ఇంకోటి అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడి అసెంబ్లీలో మరి తన తల్లిని కూడా కించపరిచినటువంటి సందర్భాన్ని మనం చూసినట్లయితే ఆ రోజు భాషకి ఈ రోజు భాషకి కూడా ఎంత తేడా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అదే తెలుగుదేశం పార్టీ యొక్క గౌరవం. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీగా అంత క్రమశిక్షణ గల పార్టీ మిమ్మల్ని ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లాకే కన్ఫైన్ చేసింది, మిమ్మల్ని ఎందుకు పిలవాలా మహానాడికి? సార్ మహానాడికి లోకల్ గా ఉన్నటువంటి అంతర్గత వ్యవహారంలో విలీనంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఎప్పటి నుంచి చెప్తా ఉన్నాను మా నేతలకి, అటు గొల్లపల్లి సూర్యారావు దగ్గర నుంచి పనిచేసినటువంటి నేతలే మండల కమిటీలోను గ్రామ కమిటీలోను ఉండిపోవడం వల్ల మాలాంటి సీనియర్స్ అందరికీ కూడా ఈ నియోజకవర్గంలో మా నియోజకవర్గంలో ఎవరికి కూడా ఆహ్వానం లేని పరిస్థితి, పార్టీ పాసలు రానటువంటి పరిస్థితి, పవర్ పాసలు కూడా ఇస్తానని కూడా మాకు అందజేయలేనటువంటి పరిస్థితి. 43 తర్వాత కూడా వర్గ విభేదాలు కులపరమైన వివక్ష ఎదుర్కొంటున్న మీలాంటి నాయకులకి తెలుగుదేశం పార్టీలో ఇంకా భవిష్యత్తు ఉంటుందని అనుకుంటున్నారా మీరు? ప్రసాద్ గారు మహానాడికి వెళ్ళకపోవడం నేను బాధపడుతున్నాను. ఎందుచేతనంటే ఏ మహానాడు కూడా నేను మిస్ అవ్వలేదు. నా జీవితంలో జరిగినట్టు ప్రతి మహానాడుకు కూడా నేను ఈ రోజు ఇంట్లో ఉండి మా నేతలు మా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా స్పందిస్తున్నారో ఏ విధంగా మాట్లాడుతున్నారు చూడండి. మా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా తొరగకుండా ప్రతిదీ కూడా అధైర్యం పడకుండా మేము సూపర్ 6 ఇచ్చాం, సూపర్ 6 ఖచ్చితంగా అమలు చేస్తాం. ప్రతి పథకాన్ని ప్రతి నెలలో. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి సార్. మీరెందుకు వివక్ష ఎదుర్కొన్నారు సమాధానం చెప్పండి. మిమ్మల్ని ఎందుకు పిలవలేదు సమాధానం చెప్పండి. మీరు పార్టీ పుట్టినప్పటి నుంచి ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా వైసీపీ నుంచి ఆఫర్స్ వచ్చినా కూడా మీరు కన్ఫైన్ అయ్యారు. లేదు నేను ఈ పార్టీలో పుట్టాను, ఈ పార్టీలో పెరుగుతాను, ఈ పార్టీతోటే నేను ఉంటానన్న మీలాంటి వాళ్ళకి కూడా ఎందుకు ఆహ్వానం అందలేదంటున్నా? సార్ నేను నా కుటుంబం పార్టీ పుట్టినంచి తెలుగుదేశంలో ఉన్నా, తెలుగుదేశంలో ఉంటాం. చంద్రబాబు నాయుడు గారిని ఓ స్థాయి నాయకుడిగాను, లోకేష్ బాబు గారిని ఈ రాష్ట్ర స్థాయి ఓ స్థాయి నాయకుడిగాను చూడడానికి మా కుటుంబం అంతా కూడా మేము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం సార్. అది ఎక్కడ కూడా ఏ రోజు తక్కువ తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదు. అది దయచేసి మీరు ఆ సబ్జెక్ట్ని కొంచెం స్లో చేసి మహానాడు విశేషాలు, మా నాయకుడు చెప్తున్నటువంటి సందర్భాలు, మా యువ నాయకుడు ఏం చెప్పాడు, భవిష్యత్ ఎంతగా ఈ రోజు చూస్తున్నాం. భవిష్యత్తుకి లోకేష్ బాబు గారు నాకు ఎలా అనిపిస్తోంది అంటే సత్యనారాయణ గారు, మనకి ఊళ్ళల్లో జాతరలు ఉరుసులు ఇలా జరిగినప్పుడు రాత్రిపూట హరికథలు ఏర్పాటు చేస్తుంటారు. చేసినప్పుడు ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళందరికీ సంబంధించిన హరికథలు బుర్రకథలు ఏర్పాటు చేసుకుని అందరూ చప్పట్లు కొట్టేసుకొని ఆ పూజారి పళ్ళెంలో 10 రూపాయలు వేసి వెనక్కి వస్తుంటారు. మీరు కూడా ఆ కేటగిరీలోనే ఉన్నారా అని అడుగుతున్నాను. ఇప్పుడు పెద్ద పెద్ద ఉత్సవాలు జరుగుతాయి, రామకోటి ఉత్సవాలని అట్లా ఏడాదికి ఒకసారి జరుగుతుంటాయి. జరిగినప్పుడు ఏంటంటే రాత్రిపూట బుర్రకథలు హరికథలు ఏర్పాటు చేస్తుంటారు. గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రలు, పురాణాలు అయితే పురాణాలు, జానపదాలు అయితే జానపదాలు, చరిత్ర అయితే చరిత్ర, రాజకీయాల్లో గొప్ప గొప్ప వాళ్ళందరి గురించి మాట్లాడిన తర్వాత చివరిలో ఆయన హరికథకుడో బుర్రకథకుడో ఒక ఆయన వచ్చేసి పళ్ళెం పెడతాడు, హారతి పళ్ళెం. దాంట్లో 10 రూపాయలు వేసి చప్పట్లు కొట్టి వచ్చేస్తుంటారు. మీరు కూడా ఆ కేటగిరీ చప్పట్లు కొట్టి 10 రూపాయలు వేసి వచ్చే కేటగిరీలోనే ఎందుకు ఉండిపోవాల్సి వచ్చిందని అడుగుతున్నా. సార్ ఈరోజు ప్రభుత్వంలో మా సీటు జనసేనకి వెళ్ళడం వల్ల మా పార్టీ 100% రాజులు నెగ్గి పార్టీ కాబట్టి మా నాలాంటి క్యాడర్ ఈ నియోజకవర్గంలో ఈ పరిస్థితుల్లో నేను చెప్పేసి మీ దృష్టికి గతంలో తెచ్చాను, ఇప్పుడు తెస్తున్నాను, ఇప్పుడు తెస్తాం సార్. దాన్ని దయచేసి అది పక్కన పెట్టండి సార్. అది సబ్జెక్టే కాదు. సరే కాసేపు అది పక్కన పెడతాను. ఈ లోపల లక్ష్మీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. జనసేన నాయకులు లక్ష్మీకాంత్ గారు ఒక పరిణితి చెందిన నాయకుడు. నిన్నైతే లోకేష్ గారు మాట్లాడినప్పుడు చాలామంది అంటే నేషనల్ మీడియా అబ్జర్వేషన్ కూడా అదే, చాలామంది కూడా అంటే ఆయన్ని బీలిటిల్ చేస్తూ రకరకాలుగా ఇబ్బంది పెడుతూ వైసీపీ చేసిన దాటన్నిటికీ నిన్న ఆయన సమాధానం చెప్పాడు. ఎక్కడా కూడా బ్యాలెన్స్ కోల్పోకుండా